క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు. మా 1989-90 10వ తరగతి పూర్వ విద్యార్థుల సేవాస్ఫూర్తి కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము గత 9 సంవత్సరాల క్రితం 1989-90 సేవాస్ఫూర్తి కమిటీ అని చెప్పేసి ఒక కమిటీగా ఏర్పడి ఇప్పటి వరకు మేము చదివినటువంటి పాఠశాలలకు కానీ మా తోటి బ్యాచ్లో ఉన్నటువంటి బ్యాచ్మేట్స్కి కానీ, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, అనాథలు, అదేవిధంగా బయట ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడినవారు, చదువుకి ఇబ్బంది పడినవారు అందరికి కూడాను ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల వరకు మేము ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే క్రమంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ సింగరకొండలో ఉన్నటువంటి రామ మందిరం మరియు పైన ఉన్నటువంటి కర్షజీవుల సేవా సమితి అనేటువంటి ఆ 2 ఆశ్రమాల్లో కూడా మేము ప్రతి ఆదివారం 2 రకాల ఫ్రూట్స్ అందించడం జరిగింది. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి ప్రతి డిసెంబర్లో క్రమం తప్పకుండా కరోనా టైంలో కూడా ఈ పండగల సమయంలో వృద్ధులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటుంటారు కాబట్టి వారందరికీ కూడా కొత్త బట్టలు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారు, మా మిత్రులు నిర్ణయించిన మీదట గత 8 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మీ అందరికి ఇవ్వడానికి ముందుకు వచ్చాము. ఎందుకంటే వృద్ధులకు మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మీరందరూ మీకు మా వంతు సహాయం అందించడం అనేది మా బాధ్యతగా భావించి మా పిల్లలకు కూడా ఆ ఆశీస్సులు, మీ యొక్క ఆశీస్సులు ఉంటాయి అనేటువంటి భావనతోటి మా మిత్రులందరూ ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు గంటా శ్రీనివాసరావు కానీ, షమ్మి కుమార్ కానీ, అక్కిరెడ్డి కానీ, శైలయ్య కానీ, శాంత కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మురళి, గార్లపాటి మురళి కానీ, నిరంజన్ కానీ, అదేవిధంగా మొండితో ఇజ్రాయెల్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ముందుకు వచ్చారు. శ్రీనివాసరెడ్డి, ఇట్లా అనేక మంది మిత్రులు ముందుకు వచ్చారు. ఎంతైనా పర్లేదు మంచి బట్టలు ఇద్దాం వాళ్ళకని చెప్పేసి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అదే క్రమంలో మా అధ్యక్షుడైనటువంటి దామ వెంకటేశ్వర్లు గారు, అతను ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయండి, ఎంత కొరవ పడితే అంత నేను ఇస్తాను, నువ్వు దాని గురించి మాత్రం ఏమాత్రం వెనకాడొద్దు అని చెప్పేసి ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వసూలైనంత వరకు వస్తాయి, మన మిత్రులు ఇవ్వగలిగిన వరకు ఇస్తారు, ఎంత అయితే కొరవ పడతాయో అంత నేను ఇస్తానని చెప్పేసి ఈ సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. అందుకు కూడా మా అధ్యక్షుడు దామ వెంకటేశ్వర్లకి, అదేవిధంగా మా సేవా కార్యక్రమాలను చూసి వారితో పనిచేస్తున్నటువంటి హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి భీమారికి చెందినటువంటి వ్యక్తి మోహన్ వర్మ అనేటువంటి వ్యక్తి మా అధ్యక్షుడిని కలిసి ఈ సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రత్యక్షంగా ఎవరికైతే అవసరం వాళ్ళకి జరుగుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా సరే నా వంతు ఆర్థిక సాయం చేస్తానని ఆయన కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మా అధ్యక్షుడు వారికి చెప్పడం జరిగింది. అందుకు అతనికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ సెక్రటరీ మిత్రుడు బాబా పూర్ణయ్య గారు, మిత్రుడు గార్లపాటి మురళి, కరెంట్ ఆఫీసర్ 2 మాటలు